మీకు ఒకటి తెలుసా? ఏందో చెప్పు. మా ఆడవాళ్ళు తలుచుకుంటే మీ మగవాళ్ళని లక్షాధికారులను చేయొచ్చు తెలుసా? కాకపోతే వాడు కోటీశ్వరుడు అయి ఉండాలి, అంతేగా? పెళ్ళైన కొత్తలో అండి నేను తిన్న తర్వాత తినేది, ఆ తర్వాత నాతో పాటు తినింది, కొన్నాళ్ళకి నాకంటే ముందు తినింది, ఇప్పుడు అసలు నాకు లేకుండా తింటాం చేస్తుంది. కర్రతో కొట్టద్దంటావు. నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. నీ దగ్గర ఉన్న కర్ర ఏం కర్ర? ఇదిగో ఈ జీలకర్రతో కొట్టు. హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద. చెప్పు. ఊళ్ళున్నా ఏంటిది? ఈ చుట్టాల సంగతి ఏంది? కొద్దిగా దూరం వచ్చి మాట్లాడు. ఊరిని అవ్వ పోతనంత తయారయ్యారు కాదే. సంచి గించి పక్కకు వారేసి మళ్ళా కూసున్నారు. ఎవరన్నా సుట్టమైపోతే 2-3 రోజులు ఉంటారు, 10-15 రోజులు ఉంటారా? వీళ్ళు ఇప్పట్లో పోయేటట్టు లేరు. ఎట్టెట్లా పోరో చూస్తా. కిలో శనగపప్పు, కిలో మినపప్పు, కిలో పెసరపప్పు 3 మిక్స్ చేసి పట్టుకత్తా. 3 రకాల పప్పులు కలితే ఎట్లుంటాయి? ఓ బిత్తిదానా సాటల పోసి అలా ముందట పెట్టు, ఒక్కొక్కటి వేరు చేయమని. హలో, అమ్మొస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు గాని పప్పు చారు చేసి అప్పుడా లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పు చారు పెట్టి అప్పుడా లేపే.